ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ అందులో వేసుకొని వేపుకోవాలి. ఇది బాగా వేగుతూ ఉంటే కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని ఇది బాగా కలర్ వచ్చిన తర్వాత ఈ చికెన్లో వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ వేసుకోవడం వల్ల మనకి చికెన్ చాలా జ్యూసీగా అవుతుంది, తినేటప్పుడు బాగుంటుంది. ఇది ఒక అరగంట సేపు 10 నిమిషాల సేపు మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి గరం మసాలా. చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం మనకి ఎంత కావాలంటే అంత మీరు తినడానికి వీలుగా చూసుకొని వేసుకోండి. ఇది వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి.